అనకాపల్లి జిల్లాలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 128 కేజీల గంజాయిని అనకాపల్లి పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకుని 6 నిందితుల్ని అరెస్టు చేశారని అనకాపల్లి డీఎస్పీ కె శ్రావణి తెలిపారు. ఈ మేరకు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రావణి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ నుండి బొలెరో వాహనంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా తుప్పపాల ఏలేరు కాలువ వద్ద పోలీసులు దాడి చేసి పట్టుకున్నారని తెలిపారు. 6 నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 30,000 రూపాయల నగదు, ఒక కారు, బొలెరో వ్యాన్, ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గారి ఆదేశాల మేరకు ఈ గాంజాయి మీద ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఈ బొజ్జనకొండ రూట్లో ఈశ్వర్రావు ఎస్ఐ గారు విత్ టీమ్ చేస్తున్నారు. అప్పుడు ఈ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఒక లార్జ్ చంక్, ఒక 126 కేజెస్ ఆఫ్ గాంజాయి దొరకడం జరిగింది. దీంట్లో వీ హ్యాడ్ ఏ పైలట్, ఒక ట్రెడిషనల్ ఆపరేటింగ్ మెథడ్లో పైలట్, వెహికల్ అండ్ ఆటో వీళ్ళందరినీ సీజ్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఒక 6 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సోర్స్, తర్వాత ట్రాన్స్పోర్టర్స్ అండ్ డెస్టినేషన్ వచ్చేసి వీళ్ళు తమిళనాడుకి తీసుకెళ్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం భారతదేశంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శివస్వాములతో కలిసి ప్రత్యేక పూజలు, అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. రామచంద్రాపురం సిఐ, ద్రాక్షారామ ఎస్ఐ దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఉపాధ్యాయుల సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు జీవో నెంబర్ 3 పునరుద్ధరణ తమకు అత్యంత అవసరమని కోరగా ఎమ్మెల్యే బాలరాజు వెంటనే స్పందిస్తూ ఎన్నికల అనంతరం సీఎం దృష్టికి తీసుకువెళ్లి జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. చంతన పెంచుకుంటూ, అలాగే ప్రజా సమస్యల కోసం పోరాటం చేసుకుంటూ, ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకున్నటువంటి వ్యక్తికే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రాధాన్యత ఇస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకి మంచి మన గిరిజన ప్రాంతానికి ఒక వెన్నుముక లాంటిది. దీన్ని మనం తప్పకుండా కాపాడాలని నేను సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే నిన్న కూడా లోకేష్ గారితో కూడా నేను అసెంబ్లీ దగ్గర మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ జీవో నెంబర్ 3 మీద ప్రభుత్వం మనకి సానుకూలంగానే రేపు స్పందిస్తుందని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే తప్పకుండా ఏదైతే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ అందరికీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్ సెంటర్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో రిసెప్షన్ సెంటర్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి మరియు సెక్టార్ అధికారులు, రూట్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన పిదప రిసెప్షన్ సెంటర్లో పోలింగ్ సామాగ్రి స్వీకరణ ప్రక్రియను అత్యంత శ్రద్ధతో నిర్వర్తించాలన్నారు. సో మనకు 6 జిల్లాకు సంబంధించిన ఐటమ్స్ వస్తుంది. ఏ డివిజన్ ఏ ఎవరు తీసుకోవాలని ఒక టీం ఫామ్ చేసి ఉన్నాము. ఆ టీం మీ ఎవరి టీం తెలుసుకోండి. ఇప్పుడు ఆయన ఈస్ గోయింగ్ టు షో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఏ ప్యాకెట్లో తీసుకోవాలి, సీల్డ్ ప్యాకెట్ ఏవి, అన్సీల్డ్ ఏవి, అన్సీల్డ్లో ఏ చెక్ చేయాలి, తర్వాత
డెస్క్ ఆపరేటర్ ఆఫీసర్ ఎవరు ఇచ్చుకుంటారో అతని దగ్గర జెరాక్స్ తీసి పెట్టడానికి ఏమేమి ఐటమ్స్ ఉండాలి, మీరు ఏది చెక్ చేసుకున్నాక లోపలికి పోలింగ్ బ్యాలెట్ బాక్స్ పంపించాలి. అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఇట్ ఇస్ అ మ్యాథమెటిక్స్. యూ హ్యావ్ అ చెక్ లిస్ట్. ఆ చెక్లో ఇవి వచ్చినాయి, ఇవి చెక్ చేసుకున్నారా మాత్రమే మీరు అర్థం చేసుకోండి. అంత మాత్రమే ఇప్పటికి అందులో మీకు ఎన్ని డౌట్లు వస్తున్నాయి మైనారిటీలో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ కి ఒక్కొక్క కాపీ. అలాంటి కేసు ఎవరు ఓటు వేసా నాకు చూపించాడు, రిజెక్టెడ్ అని మళ్ళీ నేను బ్యాలెట్ బాక్స్ లోపల పెట్టలేదు. ఆదిలాబాద్ జిల్లా మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణలతో శైవక్షేత్రం మారుమ్రోగుతోంది. సిరిచేల్మాలో కొలువైన మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. కడప జిల్లాలో కలసపాడు మండలం మామిలపల్లి గ్రామ శివారులో ముగ్గురాళ్ల గని వద్ద అనుమతులు లేకున్నా జిలిటన్ స్టిక్స్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అక్కడ మైనింగ్ అనుమతులు రద్దు చేసినా త్రవ్వకాలు జరుగుతున్నాయి. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం అమాయకపు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తవ్వే కొద్దీ అక్రమ మైనింగ్ నిల్వలు బయటకొస్తున్నాయి. కడప జిల్లా మామిలపల్లి దగ్గర గత కొన్నేళ్లుగా మైనింగ్ జరుగుతోంది. అయితే ఈ క్వారీకి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. పర్యావరణంతో పాటుగా బ్లాస్టింగ్కు ఎలాంటి అనుమతులు లేవు. అయినా నిత్యం క్వారీలో కార్యకలాపాలు సాగుతూ వస్తున్నాయి. కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు లేక భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. బస్సులు లేక పెద్ద ఎత్తున భక్తులు అవస్థలకు గురవుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో సరైనటువంటి వసతులు లేవని ప్రయాణికులు ఆరోపించారు. ఆర్టీసీ అధికారులు మాత్రం కంటికి కనిపించనట్టుగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలం లింగాలగట్టులో విషాద ఘటన జరిగింది. శ్రీశైలం డ్యాం దిగువన ఉన్న కృష్ణానదిలో లింగాలగట్టులో స్నానమాచరిస్తూ తండ్రి కొడుకులు మృతి చెందారు. ఓ వ్యక్తి భార్య కొడుకుతో కలిసి మల్లన్న దర్శనార్థం వచ్చారు. లింగాలగట్టు పెద్ద బ్రిడ్జి కింద కొడుకు స్నానమాచరిస్తూ నదిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన తండ్రి అతన్ని కాపాడే ప్రయత్నంలో ఇరువురు మృతి చెందారు. ఇవే ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.